ఎగ్జాక్ట్‌గా 5 ఇయర్స్ బ్యాక్ 'శ్రీసింహ' అండ్ 'సత్య' మెయిన్ క్యారెక్టర్‌లో యాక్ట్ చేసిన మూవీ 'మత్తు వదలరా'. అప్పట్లో ఇదొక సెన్సేషన్ అనే చెప్పాలి. మరి ఆ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన మూవీయే 'మత్తు వదలరా 2'. సో, ఈ మూవీ ఆ స్థాయిలో ఉందా? లేదా? అనేది ఈ రివ్యూలో చూసేద్దాం. ఫస్ట్ పార్ట్‌లో డెలివరీ బాయ్‌గా చిన్న తప్పు చేయడం కోసం ప్రయత్నించి ఉద్యోగం పోగొట్టుకున్న బాబు అండ్ యేసు ఈసారి హీ టీమ్‌లో జాయిన్ అవుతారు. అక్కడ కిడ్నాప్ కేసులను సాల్వ్ చేస్తూ మంచి పేరే తెచ్చుకుంటారు. కానీ సాలరీ సరిపోక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళకి బాగా అచ్చొచ్చిన తస్కరించడాన్ని మొదలుపెడతారు. ఈ ప్రాసెస్‌లో అనుకోని విధంగా 2 మర్డర్ కేసుల్లో ఇరుక్కుంటారు. అసలు యేసును, బాబుని ఎవరు టార్గెట్ చేశారు? వాళ్ళను ఎందుకు హత్య కేసులో ఇరికించారు? వాళ్ళు దీని నుంచి ఎలా బయటపడ్డారు? అనేదే మెయిన్ స్టోరీ. మూవీకి మెయిన్ హీరో 'శ్రీసింహ' అయినప్పటికీ మూవీలో మెయిన్ హీరో మాత్రం సత్యనే. తన కామెడీ టైమింగ్‌తో బాగా నవ్వించాడనే చెప్పాలి. సత్య కనిపించే ప్రతి ఫ్రేమ్‌లోనూ కామెడీ పండింది. సత్య లేని ఈ మూవీని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. సెకండ్ హాఫ్‌లో మూవీ స్లో అయిన టైంలో తను చిరంజీవిలా డాన్స్ చేసి అందరిని ఎంటర్‌టైన్ చేశాడని చెప్పాలి. సత్య తర్వాత అదే స్థాయిలో మరో నటుడు వెన్నెల కిషోర్. తన స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ అయినప్పటికీ తనున్న అన్ని సీన్స్ మనల్ని ఎంటర్‌టైన్ చేస్తాయి. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఎప్పటిలాగానే తన ఎనర్జీతో స్క్రీన్ మీద ఉన్నంత సేపు ఎంటర్‌టైన్ చేసింది. సపోర్టింగ్ రోల్‌లో అజయ్, సునీల్, రోహిణి మంచిగా ఆకట్టుకున్నారనే చెప్పాలి. సతీష్ చిరంజీవికి ఎంత పెద్ద ఫ్యానో అందరికీ తెలిసిన విషయమే. 'మత్తు వదలరా 2' ఓపెనింగ్ అండ్ ఎండింగ్ సీక్వెన్స్‌లు 2 చిరంజీవి షాట్స్‌తో తీసి తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. ముఖ్యంగా సీక్వెల్‌ను మొదటి భాగంతో కనెక్ట్ చేసిన వే చాలా బావుంది. అజయ్ పాత్రను కూడా మంచిగా డైరెక్ట్ చేశాడనే చెప్పాలి. కానీ సెకండ్ హాఫ్‌లో డ్రామా, సస్పెన్స్‌ను సస్టైన్ చేయడం కోసం ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్‌ని మరీ సాగదీశాడు. ఎండ్ క్రెడిట్స్‌లో పార్ట్ 3కి కూడా మంచి లీడ్ ఇచ్చాడనే చెప్పాలి. ఓవరాల్‌గా 'రితేష్' 'మత్తు వదలరా 2'తో తన సత్తా ఏంటో చాటాడని చెప్పాలి. ఏ అంచనాలు లేకుండా 'మత్తు వదలరా పార్ట్ 1' రావడం, ఊహించిన సెన్సేషన్ క్రియేట్ చేయడం, అదే నేమ్‌తో 'మత్తు వదలరా 2' రావడంతో పెద్ద హైపే క్రియేట్ అయింది. దానికి తోడు మూవీ టీమ్ వాళ్ళ ప్రమోషన్స్‌తో మూవీపై మంచి బడ్జెట్ క్రియేట్ చేశారు. స్టోరీలో బలమైన పాయింట్ లేకపోవడం కొంచెం మైనస్ అనిపిస్తుంది. కాకపోతే సత్య కామెడీతో, వెన్నెల కిషోర్ యాక్టింగ్‌తో ఈ మూవీని నడిపించారనే చెప్పాలి. సత్య యాక్టింగ్ యాటిట్యూడ్ ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. 'శ్రీసింహ' తన స్కోప్‌లో తను పర్వాలేదనిపించినా సత్య ముందు తేలిపోయాడనే చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్‌లో వెన్నెల కిషోర్ కామెడీ లేకపోతే మూవీ కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుంది. మిగిలిన క్యారెక్టర్స్ అయిన అజయ్, సునీల్, రోహిణి వాళ్ళ పరిధిలో వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. ఓవరాల్‌గా మీకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి ఈ వీకెండ్ అంటే ప్లీజ్ వాచ్ 'మత్తు వదలరా 2'.